హాయ్ అన్న, అందరికీ నమస్తే. నేనైతే ఇప్పుడు రాజేసాబు మళ్ళీ టాక్సిక్ గురించి గ్లిమ్స్ గురించి మాట్లాడడానికి వచ్చా. ఇప్పుడు చాలా వైరల్ అయ్యింది టాక్సిక్ గురించి. ఆ సీన్ ఎలా పెట్టాడంటే మనుషులు ఊహ అందనట్టు పెట్టాడు. ఆ సీన్లో ఉండి ఆయన మళ్ళా చుట్టను కాల్చి దిస్ ఇస్ డాడీ హోమ్ అని ఆ డైలాగు చాలా మంది ఆకట్టుకునింది. అలాగే ఈ రాజేసాబ్ అనేది ఆ మూవీ రెబల్ ఫ్యాన్స్ అంతా చాలా డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళందరికీ మారుతి అన్న ఏం చెప్తాడో కూడా తెలియడంలా. కొంతమంది బాగుందంటారు, కొంతమంది బాగాలేదంటారు. చాలా మంది రెబల్ ఫ్యాన్స్ బాగాలేదనేస్తున్నాడు. అందుకోసం మారుతి అన్న అయితే సోమవారం అయితే రిలేటెడ్ సీన్స్ కూడా ఎక్కించడం అనేది జరుగుతుందన్నారు. మనకు రెబల్ ఫ్యాన్స్ అన్నాక ఆల్మోస్ట్ ఆ సీన్లో ఒక్కటే ఆ ప్యాలెస్లో 100 మందితో ఫైటు, మళ్ళీ రూఫ్ అనేది రివర్స్ ఫైటు. ఆ సీన్ మిస్ అయ్యాలకే మనకి చాలా బాధ అయిపోయింది. ఇంకా డిసప్పాయింట్ అవ్వడానికి తప్పులేదు. మళ్ళీ మారుతి అన్న అడ్రస్ పెట్టాడు, ఇంకా మనమే చేయలేం కదా. ఆయన చెప్పాడనేసి మనమే వెళ్ళి కొట్టడం అట్లాంటివి చేయలేము. అందుకోసం అయితే ఆయన మారుతి అయితే అప్డేట్ ఇచ్చాడు. సోమవారం అయితే మీకు డిలైటెడ్ సీన్స్ అన్ని ఎక్కించి ఒక క్లారిటీతో ఇస్తామని. మారుతి అన్న ఏం చెప్తానంటే, మీరు ఒక కొత్త కంటెంట్ని మీరు అర్థం చేసుకున్న వాళ్ళు బాగుంది అది అంటున్నారు, కంటెంట్ అర్థం చేసుకోలేని వాళ్ళు బాగలేదని డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతున్నారు అని ఆయన అంటున్నాడు. ఏమో చూద్దాం. సోమవారం డిలేటెడ్ సీన్ ఎక్కించిన తర్వాత నెక్స్ట్ టాక్సిక్ గ్లిమ్స్ వదిలినాడు మావా. చూస్తే మెదడు దెంగిపోయింది. ఒక్కసారి ఒక్కొక్క విజువల్స్. ఆ సీను మా ఫ్రెండ్ గారు అయితే రూమ్లోంచి బయటికే రాలా. ఆ సీన్ చూసిన తర్వాత పేరు సుదీప్, చెప్పకూడదు ఆ పిల్లడి గురించి. చాలా గూస్ బంప్స్ వచ్చినట్టు చెప్పాడు నాకైతే. నేను కూడా చూసా, చాలా బాగుంది. వాటి టీజర్ గురించి నేను వెయిట్ చేస్తున్నా. ఓకే, ఇంకా మా ఛానల్ ఈ అప్డేట్ నచ్చి మా ఛానల్ అయితే ఎవరికైనా నచ్చినట్టయితే షేర్, సబ్స్క్రైబ్, లైక్.